పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి కోల్బెల్ట్లో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ కేబీజీకే స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు కార్మికులకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రధానంగా ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సింగరేణి కార్మికులతో పాటు ఇతర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి KK5 మైన్లో మా సింగరేణి కార్మిక సోదరులందరినీ కూడా కలిసి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అదేవిధంగా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సింగరేణిలో ఉన్నటువంటి చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎవరు పట్టించుకోలేనటువంటి సమస్యలకు కూడా పరిష్కారం చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే సింగరేణి కార్మికులు అంటేనే కష్టపడి పనిచేసే అటువంటి కార్మికులు. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు వేరే సంస్థలో పనిచేసే కార్మికులకు స్పష్టమైన తేడా ఉంటుంది. ఎందుకంటే ఇది కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టే వాళ్ళకు మంచి సౌకర్యాలు ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో దాదాపుగా ఒక 10-15 ఇష్యూస్ వెంటనే పరిష్కారం చేయడంతో పాటు 20 సంవత్సరాల క్రితం వదిలేసినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కూడా తిరిగి పునరుద్ధరించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అదేవిధంగా మహిళలకు ప్రవేశం కల్పించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. ఇంకా కొన్ని సమస్యలు కూడా సింగరేణి సంస్థలో ఉన్నాయి. మా దిగిపోయినటువంటి కార్మికులకు పెన్షన్ సమస్య కావచ్చు, అదేవిధంగా వాళ్లకు సంబంధించిన ఇంటి సమస్య కావచ్చు. కార్మికులు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నారు. ఆ ప్లేసులలో ఉన్నటువంటి క్వార్టర్స్ కావచ్చు, స్థలాలు కావచ్చు వాళ్ళకే ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా